హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. టుడే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఫిష్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పిల్లలకి పెట్టారంటే కనుక చక్కగా కడుపు నిండుగా తినేస్తారండి. సో ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను ఒక ముళ్ళున్నది ఫిషెస్ తీసుకున్నానండి, మధ్య మొక్కలు. సో ఇందులోని 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడ మీరు వేసుకోండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు మసాలాలన్నీ పట్టేలా శుభ్రంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక ప్యాన్లోని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిషెస్ని అన్నిటినీ యాడ్ చేసుకోండి. సో ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకోకుండా చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. మూత అస్సలు పెట్టద్దండి. ఇలా మూత లేకుండా వేయించుకోండి, ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఒకవైపు అనేది ఉడికిపోయింది, ఫ్రై అయిపోయిందండి. సో 2 వైపులా చక్కగా తిప్పేసుకోండి. వీటిని టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే కనుక రెడీ అయిపోయిందండి ఫిష్ ఫ్రై అనేది. సో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి.